అనగనగా ఒక కుగ్రామంలో రాము అనే ఒక అమాయక రైతు ఉండేవాడు. అతడు చదువుకోలేదు, ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. రోజూ పొలానికి వెళ్లడం, కష్టపడి పనిచేయడం, వచ్చినదానితో సంతోషంగా ఉండటమే అతనికి తెలుసు. అతనికి దేవుడున్నాడా లేడా అనే విషయాల గురించి పెద్దగా ఆలోచించే తీరిక ఉండేది కాదు. ఒకరోజు రాము తన పొలంలో పనిచేస్తుండగా ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. భీకరమైన ఉరుములు మెరిశాయి. రాము భయపడి ఒక పెద్ద చెట్టు కింద తలదాచుకున్నాడు. ఇంతలో పెద్ద వర్షం మొదలైంది. వాన చినుకులు నేలను తాకుతుంటే ఒక వింతైన పరిమళం గాలిలో వ్యాపించింది. ఆ వాసన రామును ఎంతో ఆహ్లాదపరిచింది. వర్షం తగ్గిన తరువాత రాము ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. ఎండిపోయిన అతని పంట భూమి పచ్చదనంతో నిండిపోయింది. వాడిపోయిన మొక్కలు మళ్లీ చిగురించాయి. నేలంతా తడిసి దుక్కి దున్నడానికి సిద్ధంగా ఉంది. రాము మనస్సు ఆనందంతో నిండిపోయింది. కొన్ని రోజుల తరువాత రాము పంట కోతకు సిద్ధమయ్యాడు. అతని కష్టం ఫలించింది. చేలంతా బంగారు రంగులో మెరిసిపోతూ ధాన్యంతో నిండిపోయింది. ఆ సంవత్సరం అతనికి మంచి దిగుబడి వచ్చింది. ఒక సాయంత్రం రాము తన ఇంటి ముందు కూర్చొని ఆకాశంలో చుక్కలను చూస్తున్నాడు. అప్పుడతనికి ఇంత అద్భుతమైన సృష్టిని చేసింది ఎవరు అనే ఆలోచన వచ్చింది. ఇంత చక్కటి వర్షాన్ని కురిపించి తన పంటను కాపాడింది ఎవరు? ఈ భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను సృష్టించిన శక్తి ఎంత గొప్పదై ఉండాలి. అప్పుడు రాముకు ఇంతకుముందు ఎప్పుడూ కలగని ఒక అనుభూతి కలిగింది. తన చుట్టూ ఉన్న ప్రకృతిలో, వర్షంలో, పంటలో ఏదో ఒక అదృశ్య శక్తి ఉందని అతడు గ్రహించాడు. ఆ శక్తియే తనను కాపాడుతోందని, తన కష్టానికి ఫలితమిస్తోందని అతనికి అనిపించింది. అప్పటినుండి రాము ప్రతి ఉదయం పొలానికి వెళ్లే ముందు ఆకాశానికి చేతులు జోడించి తనను మరియు తన పంటను కాపాడుతున్న ఆ అదృశ్య శక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మొదలుపెట్టాడు. అతనికి దేవుని గురించి పెద్దగా తెలియకపోయినా ఆ దేవుడు తన చుట్టూ ఉన్న సృష్టి ద్వారా మరియు తాను పొందుతున్న మేలు ద్వారా తనను తాను వెల్లడి చేసుకున్నాడని అతడు నమ్మాడు. ఈ కథ ద్వారా మనం గ్రహించగలిగేది ఏమిటంటే, దేవుడు కంటికి కనిపించకపోయినా ఆయన సృష్టిలో మరియు మనం పొందే ఆశీర్వాదాలలో ఆయన ఉనికిని మనం చూడవచ్చు. రాము వంటి అమాయక రైతు కూడా ప్రకృతిని పరిశీలించడం ద్వారా మరియు పొందిన మేలు ద్వారా దేవుని యొక్క శక్తిని మరియు దయను గుర్తించగలిగాడు.